దేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా ప్రతినిధి పూడి తిరుపతిరావు అన్నారు. ప్రపంచంలో 5వ స్థానంలో ఉన్న ఆర్థిక రంగం 3వ స్థానంలోకి వెళ్లడానికి ఈ బడ్జెట్ ఎంతో ఉపకరిస్తుందని అన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులను కేటాయించడం ఎంతో శుభ పరిణామమన్నారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 3వ పర్యాయం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టవలసిన మొట్టమొదటి బడ్జెట్ లో ఏదైతే దేశం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకించి తయారీ రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా తీసుకొచ్చినటువంటి ఒక బడ్జెట్. దేశంలో ఉన్నటువంటి 145 కోట్ల మంది ప్రజానీకానికి ఉపయోగకరంగా ఉండేటట్టు రాబోయే రోజుల్లో ప్రపంచంలో 5వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ 3వ స్థానానికి పరుగులు తీసే దిశగా తయారు చేసినటువంటి బడ్జెట్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన అనంతరం ఎదుర్కొంటున్నటువంటి పలు సమస్యలు గత 10 సంవత్సరాల్లో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలన్నిటికీ సమాధానం దొరికే విధంగా నిన్న రాష్ట్రానికి వచ్చినటువంటి నిధుల వరద ఏదైతే అమరావతికి సంబంధించి 15,000 కోట్ల రూపాయలు కేటాయింపు అయితే